అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో భారీ పేలుడు జరిగింది. మిలిటరీ యుద్ధ సామగ్రి ప్లాంట్లో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ప్రమాదం తర్వాత 19 మంది ఆచూకీ లభ్యం కాలేదు. పేలుడు ధాటికి ఒక్కసారిగా దగ్గరలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడుతో సమీపంలోని ఇళ్లు, పార్క్ చేస్తున్న వాహనాలు ఒక్కసారిగా కంపించాయి. సమీపంలోని సీసీ కెమెరాల్లో పేలుడు విజువల్స్ రికార్డ్ అయ్యాయి. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు హంఫ్రీన్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్. FBI స్పాట్కు చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ కు కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయి. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో భారీ పేలుడు జరిగింది. మిలిటరీ యుద్ధ సామగ్రి ప్లాంట్లో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ప్రమాదం తర్వాత 19 మంది ఆచూకీ లభ్యం కాలేదు. పేలుడు ధాటికి ఒక్కసారిగా దగ్గరలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడుతో సమీపంలోని ఇళ్లు, పార్క్ చేసి ఉన్న వాహనాలు ఒక్కసారిగా కంపించాయి. సమీపంలోని సీసీ కెమెరాల్లో పేలుడు విజువల్స్ రికార్డ్ అయ్యాయి. పేలుడు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్. FBI స్పాట్కు చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయి.